కాసేపట్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ ప్రారంభమవుతోంది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ సభ లక్ష్యమని బీఆర్ఎస్ పేర్కొంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ ప్రారంభమవుతుంది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ సభ లక్ష్యమని బీఆర్ఎస్ పేర్కొంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ లైవ్ లో అందిస్తారు. శైలజ, నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సభ కూడా మరి దీనికి సంబంధించి కూడా గత 10 రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ అదే విధంగా కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. అదే విధంగా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సభకైతే హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈ సభ కూడా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం అయితే ఈ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నిరుద్యోగ యువతను కూడా మేల్కొల్పే విధంగా ఇటు బీఆర్ఎస్ సభ నిర్వహించామని చెప్పేసి కూడా మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇటు నిరుద్యోగులకు ఇస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి సంక్షేమం గురించి కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇటు తుంగలో తొక్కే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూ వస్తూనే ఉంది. మరి దీనికి సంబంధించి కూడా గతంలో కూడా చాట్లు ఇటు యువతతో కూడా ఎక్కడికక్కడ ఇటు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ దానికి యువతకు అండగా ఉంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ అయితే దానికి సంబంధించి మేము ఇటు నిరుద్యోగులకి కూడా మేము ఉద్యోగాలు కల్పించే పనిలో అయితే ఉన్నాము. ఇప్పటి వరకు అయితే చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చాము వివిధ శాఖలలో. మరి దానికి సంబంధించి కూడా మరికొన్ని ఉద్యోగాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణలు కొట్టిపారేస్తూ వస్తూనే ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ యువ సంగ్రామ సదస్సు ఏదైతే ఉందో, మరి ఈ సభకి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఈ సభకి అయితే కేటీఆర్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు సభ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి కనుక మనం విజువల్ చిత్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ సభ దగ్గరికి చాలా మంది నిరుద్యోగులు అయితే తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా ఇంకా చాలా మంది నిరుద్యోగులు కూడా ఈ సభకు తరలి వస్తారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి. దాదాపు ఉదయం 10 గంటలకు ఈ సభ అయితే స్టార్ట్ అయింది. మరి కొద్దిసేపట్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సభకు రాబోతున్నారు. అదే విధంగా చాలా మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా ముఖ్య నాయకులు కూడా ఈ సభకైతే హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఈ సభలో కేటీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది రైట్. థ్యాంక్ యూ శైలజ.